సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత కుంతీదేవిని పాండురాజు గారు ఆదేశించాడు. ఇప్పుడు సమస్త లోకములకు కూడా ప్రాణాన్నిచ్చేటటువంటి వాడు వాయుదేవుడు. ఆయన వలన విపరీతమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తిని కొడుకుగా పొందు. కాబట్టి అటువంటి పిల్లవాణ్ణి పొందడం కోసం నువ్వు వాయుదేవుణ్ణి ఉపాసన చేయమన్నాడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మళ్ళీ కుంతీదేవి జీవితం చిగర్చింది. మంచి కొడుకులు, తనకే తెలుసు ఆ మంత్రం, మాద్రికి తెలియదు. తోడికోడలు వచ్చినా పక్కన ఇంకో భార్య పాండురాజు గారికి అన్నా మాద్రి కన్నా తనకో మార్క్ ఎక్కువ ఉంది. పాండురాజుని తండ్రిని చేసింది కుంతి ఒక్కతే. ఇప్పుడు అక్కడున్న గాంధారి కన్నా తనే ఐశ్వర్యవంతురాలు. ఎందుకంటే ఏడాది ముందు కొడుకుట్టాడు, రాజ్యానికి ఉత్తరాధికారి, రాజమాత కాబోయే రాజుకి తనే యవరాజ్య పట్టాభిషేకం ధర్మరాజు గారికి జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చిగర్చింది. మనుష్య జీవితంలో వెంటనే చీకటి వెలుగులు ఎలా ఉంటాయో చూద్దరు కానీ ఎంత చిత్రంగా మారిపోతుందో మళ్ళీ. ఇప్పుడు ఆయన అన్నాడు, వాయుదేవుణ్ణి ఉపాసన చెయ్యి అన్నాడు. ఆవిడ వెంటనే ఉపాసన చేసింది. ఆయన వచ్చి మళ్ళీ వరాన్ని ప్రసాదించాడు, నా అంశలో నీకు పుడతాడని. సుతుడు నభస్వదంశమున సుస్థిరుడై ఉదయించినన్ మహా అతికృత జాతకర్ముడగు ఆతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుడను నామముతానొనరించి దివ్య వాక్సతి శతశృంగ శైల నివసన్ముని సంఘము సతశిల్లగన్. శతశృంగ పర్వతం మీద ఉండేటటువంటి మహర్షులు సంతోషించేటట్టుగా ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దివ్యవాణి నామకరణం చేసింది భీమసేనుడు. అపారమైనటువంటి బలము కలిగిన వాడు. ఈ పిల్లవాడి యొక్క గమ్మత్తు ఏమిటంటే, ఈ పిల్లాడు పుట్టిన 10వ రోజున దేవాలయ దర్శనం చేస్తే మంచిది అని పిల్లాడిని ఎత్తుకుని కుంతి ఆ అరణ్యంలో ఉన్న ఒక దేవాలయానికి వెడుతోంది. వెడుతుంటే చంటి పిల్లాడిని చేతిలో పట్టుకుని వెడుతున్నటువంటి ఈ కుంతిని చంపి తినేద్దామని ఒక పెద్ద పులి ఒకటి ఆవిడ మీదకి దూకింది. దూకితే ధర్మరాజు గారు వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండురాజు గారు ధనస్సు తీసుకుని 3 బాణములు ప్రయోగించాడు ఆ పులి మీద. ఈ 3 బాణముల దెబ్బకి పులి కింద పడిపోయింది. కానీ పులి మీద దూకుతుంటే చూసిన కుంతి కంగారు పడి ఆ దూకడంలో చేతిలో ఉన్న పిల్లవాడు చేతుల్లోంచి జారి కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయిన పిల్లవాడు పెద్ద పెద్ద బండరాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే ఆ పిల్లాడికి ఏమైందో తెలుసా అండి? ఉరుషార్దూల భయంబున పరవశయి కుంతియున్న బాలకుడు శిలోత్కరముపై పడియే తన నిష్ఠురతను హతి చేసి రాలు చూర్ణంబులగున్. ఆ చేతిలోంచి జారి బండల మీద పడిపోయినటువంటి పిల్లాడు ఏమైపోయాడో అని పులి చచ్చిపోయిన తర్వాత చూస్తే ఈ పిల్లవాడు పడిన కారణం చేత బండలన్నీ పిండైపోయాయి. 10వ రోజు పిల్లాడు. అంతటి బలశాలి భీమసేనుడు. ఇప్పుడు భీముడు పుట్టాడు. ఈ వార్తలన్నీ వెళ్ళవండి, అక్కడికి వెడుతున్నాయి. ఓహో, తన చెల్లెలికి పిల్లలు పుడుతున్నారని సంతోషించి మేనమావల ముద్దు మేనైన ముద్దు కట్నాలు ఇచ్చి పంపించాడు వసుదేవుడు.